Hi friends, welcome to our theory. సో ఈరోజు టాపిక్ వచ్చేది ఏంటంటే సిఎన్సి మిల్లింగ్లో కోఆర్డినేట్ సిస్టమ్. సో కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటంటే అసలు ఆ సిఎన్సి మిషన్కి మనం డేటా అనేది ఎలా ఇస్తున్నాం ఏంటి అనడానికి ఇది బేసిక్ ఫండమెంటల్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఒక ఎర్త్ ఉంది, గ్లోబ్ కింద ఉంది, అలాగే యారోస్ ఉంది. సో దీనికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉందన్నమాట. సో రెడ్ కలర్ అనేది ఎప్పుడూ కూడా సో ఎస్పెషల్లీ మెకానికల్ అని చెప్తుంది. సో మీరు ఏ సాఫ్ట్వేర్ అనేది తీసుకోండి, ఏదైనా తీసుకోండి, సో రెడ్ ఎప్పుడు కూడా ఎక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో గ్రీన్ ఎప్పుడు కూడా వైన్ రిప్రజెంట్ చేస్తుంది, అండ్ బ్లూ ఎప్పుడు కూడా జెడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కొన్ని సాఫ్ట్వేర్స్లో ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని రిప్రజెంట్ చేసే బదులు XYZలో ఈ కలర్స్ కూడా ఉంటుంది అనమాట. సో రెడ్, గ్రీన్, బ్లూ అనేది ఎప్పుడు జెడ్, వై అంటేనేమో గ్రీన్, ఎక్స్ అంటేనేమో రెడ్. సో ఇవి గుర్తుంచుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కోఆర్డినేట్ సిస్టమ్ అంటే మనం కొత్తగా తెలుసుకునే ఏదైతే దీంట్లో ఏం లేదు. సో మన చిన్నప్పుడు ఎలా అయితే గ్రాఫ్స్ గీసినప్పుడు XY పెట్టుకుని మన కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుందో సేమ్ అదే కోఆర్డినేట్ సిస్టమ్. సో సపోజ్ నెంబర్ లైన్ ఉంది అంటే మనం ఒక ఆరిజిన్ పాయింట్ తీసుకుంటున్నాం అంటే సో దానికి ఇటువైపు పాజిటివ్ ఉంటుంది, ఇటువైపు నెగిటివ్ ఉంటుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ సైడ్, అలాగే మైనస్ వాల్యూ పాజిటివ్ సైడ్ ఇటు, నెగిటివ్ సైడ్ ఇటు. సో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ కోఆర్డినేట్ సిస్టంలో ఏంటంటే కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లేదా రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని రిప్రజెంట్ చేస్తాం. సో రెక్టాంగిల్ అంటే ఏంటి, రెక్టాంగిల్ కార్టీషియన్ అంటే అసలు ఎలా వచ్చింది అంటే ఇది ఒక రెక్టాంగిల్ కింద మన ఏరియాలో రెక్టాంగిల్ ఏరియాలో తీసుకునేది అని అర్థం అనమాట. సో ఇలా తీసుకుంటాం. సో ఎప్పుడు ఇలా క్రాస్గా ఉండేది ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం, ఇదేమో వైతో రిప్రజెంట్ చేస్తాం, జెడ్ అనేది టూ వర్డ్స్ అంటే మన వైపు ఉంటుంది కాబట్టి ఇలా కిందకి డ్రా చేస్తాం. సో 3D. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే. సో XYZ సో ఇలా ఉంటుంది. సో ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉన్నది పాజిటివ్, ఇక్కడ కూడా ఇది అంటే మన క్లాక్ వైజ్ ఇటువైపు ఇలా తిరిగి అనుకోండి, ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్. అలాగే ఎక్స్ అనేది టూ వర్డ్స్ పాజిటివ్ అవుతుంది, సో బ్యాక్ సైడ్ అనేది నెగిటివ్ అవుతుంది. ఓకే. సో ఇలా ఉంది. సో నార్మల్గా ఇది వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్ కింద ఉంటుంది. సో 1D, 2D అండ్ 3D. ఓకే. కోఆర్డినేట్ సిస్టమ్ అనేది 3 డిఫరెంట్ వేస్లో ఉంటుంది, 1D, 2D అండ్ 3D. సో 1D ఎప్పుడు కూడా మనకి పాయింట్తోనే రిప్రజెంట్ చేస్తాం. ఓకే. 2Dలోకి వచ్చేటప్పటికి ఏంటంటే 2 డైమెన్షన్. సో దీంట్లో లైన్స్ ఉంటాయి, అలాగే ఆర్క్స్, సర్కిల్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్, ఇవన్నీ కూడా మనం అంటే లైక్ 2D జామెట్రీ అని చెప్పొచ్చు. సో జామెట్రికల్ ఉన్నవన్నీ కూడా మనం డ్రా చేసుకోవడానికి ఈజీ అవుతుంది 2Dలో. మరి 3D ఏంటి అంటే సో 3D వచ్చేసి కంప్లీట్గా ప్లేన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ప్లేన్స్ అసలు ఇవి ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్ళే వాళ్ళు వస్తుంది. సో దీంట్లో పాయింట్ ఆఫ్ ఆరిజిన్ చూసుకుంటే సో XY తీసుకుంటే దాన్ని మిడ్ పాయింట్ ఎప్పుడు కూడా మన ఆరిజిన్ అని పిలుస్తాం అనమాట. సో ఇది వచ్చేసి 2Dలో అండ్ ఇది వచ్చేసి 3Dలో. ఓకే. సో ఇందాక ప్లేన్స్ అన్నాం కదా, సో ప్లేన్స్ కానీ వ్యూస్ రెండింటిని సేమ్గా రిప్రజెంట్ చేస్తాం. అదేంటంటే టాప్ ప్లేన్ అనొచ్చు, లేదంటే టాప్ వ్యూ. సో ఆ ప్లేన్ మనం వ్యూ చేస్తున్నాం అంటే వ్యూ కింద వస్తుంది. ఆ టాప్ నుంచి చూస్తున్నాం అంటే ఒక టాప్లో ఒక లేయర్ కింద అక్కడ ఒక లేయర్ పడిందంటే దాన్ని ప్లేన్ అంటున్నాం. సో టాప్ ప్లేన్, అలాగే ఫ్రంట్ ప్లేన్, అండ్ నెక్స్ట్ రైట్ ప్లేన్. సో ఇది ప్రైమరీ ప్లేన్. సో సెకండరీలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే టాప్కి ఇటు ఆపోజిట్ బాటమ్, ఫ్రంట్కి లెఫ్ట్, ఫ్రంట్కి బ్యాక్, రైట్కి లెఫ్ట్. సో ఇదన్నమాట. సో ప్లేన్స్ వ్యూస్ అన్నా సరే ఇది. సో టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, రైట్ వ్యూ. సో మేజర్గా మనకు కనిపించేది ఇది. సో మన జనరల్గా ఒక 3Dలో డ్రా చేయమన్నాం అనుకోండి, మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం మనం. సో ఇలా ఉంది అనుకుంటే సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అవుతుంది, ఇదేమో టాప్ వ్యూ అవుతుంది, ఇదేమో రైట్ సైడ్ వ్యూ అవుతుంది. సో ఇలాగ మనకి ప్రైమరీ వ్యూస్ అవుతుంది. సో దీని బ్యాక్ సైడ్ అనేది మనకి ఇన్విజిబుల్, దాన్ని వేరే వ్యూలో పెట్టుకుంటేనే అర్థమవుతుంది.
సో అది. సో ఇక్కడ 2Dలో మళ్ళీ 2Dలో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఈ ఫోర్ని క్వాడ్రంట్స్ కింద పిలుస్తాం. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, అలాగే క్వాడ్రంట్ 3, ఇంకా క్వాడ్రంట్ 4. ఓకే. సో ఈ క్వాడ్రంట్ 1 ఏమంటాం అంటే ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఎక్స్లోని పాజిటివ్ ఉంది, ఇక్కడ వైలోని పాజిటివ్ ఉంది. సో ప్లస్ కమా ప్లస్ అని. ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్ ఉంది, వై అనేది పాజిటివ్. సో ఇదిగోండి ఈ ఏరియా ఇలా రైట్ యాంగిల్ తీసుకుని మనం చూస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ రైట్ యాంగిల్ చూస్తే ఎక్స్ అనేది నెగిటివ్, వై అనేది నెగిటివ్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఎక్స్ అనేది పాజిటివ్ ఉంది, వై అనేది నెగిటివ్ ఉంది. సో ఇక్కడ పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, సారీ నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్. సో ఇలా ఉంటుంది. సో ఇదిగోండి పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్, పాజిటివ్. సో ఇది 4 క్వాడ్రంట్. దీనికి ఉన్న మిడ్ పాయింట్ వచ్చేసి ఇది ఆరిజిన్ అవుతుంది. సో మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో దీంట్లో మీరు కరెంట్ ప్రాసెస్ చూసుకోవచ్చు. సో పాయింట్ 1 ఉంది ఇక్కడ, 0,0, పాయింట్ 2 అనేది ఇక్కడ ఉంది. సో వైలో ఉంది, వైలో ఎంత పాయింట్లో ఉంది, 4, 1, 2, 3, 4లో ఉంది కాబట్టి. సో ఇలాగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. సో మనం ఇక్కడ ఇందాక ప్లేన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఇది మనం ఇలా చూస్తున్నామంటే ఇది ఫ్రంట్ ప్లేన్ అవుతుంది అన్నమాట. సో XZ. సో పైనుంచి చూస్తున్నాం అనుకోండి ఈ ప్లేన్ వస్తుంది. సో టాప్ ప్లేన్ వచ్చేసి XY ఉంటుంది. అదే మనం ఈ సైడ్ నుంచి చూస్తున్నాం అనుకో, రైట్ సైడ్ నుంచి కదా, సో ఇది వచ్చేసి YZ అవుతుంది. ఓకే. సో మనకి మిల్లింగ్లో, మనకి సిఎన్సీలో కానీ మిల్లింగ్లో కానీ యూజ్ చేస్తే టాప్ ప్లేన్ అనేది XY ఉంటుంది, ఫ్రంట్ ప్లేన్ అనేది XZ, రైట్ ప్లేన్ ఏమో YZ అనే ప్లేన్స్లో ఉంటుంది. ఓకే. సో ఇందాక చెప్పాను కదా మీకు కలర్ కోడ్స్ XYZ. అండ్ దీంట్లో చూసుకుంటే ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఇది గుర్తుందంటే మెకానికల్లో ఉన్న ఏ మిషన్ టూల్లో అయినా సరే మీకు అర్థం అవ్వాల్సిందే. మీ అంటే దాంట్లో కొత్తగా ఏముండదు. సో మొత్తం జస్ట్ ఈ ఒక్క ఇమేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రైమరీ యాక్సెస్ ఏంటంటే యూజ్ చేసుకునేది XYZ అనేది యూజ్ చేసుకుంటాం. సో దాంట్లో కానీ సెకండరీ వాడాలి, యూజ్ చేయాలనుకుంటే UVW. సో సపోజ్ అక్కడ W వచ్చిందంటే దాని అర్థం ఏంటి, Z బదులు W వాడాలి అని. UVW వచ్చిందంటే అది ఓన్లీ యాక్సెస్ రిప్రజెంటేషన్ వరకే. తర్వాత IJK. సో నిన్న చెప్పిన మిల్లింగ్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను దీని గురించి. సో IJK అంటే ఏంటంటే క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ మూవ్మెంట్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక పాతలో వెళ్తున్నాం, ఇక్కడ నుంచి రైట్ తిరుగుతున్నాం అంటే రైట్ అనేది క్లాక్ వైజ్ చెప్పుకోవచ్చు, లెఫ్ట్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్. సో ఇటువైపు మూవ్ అవుతున్నాం అనేది. సో ఇది ఇలా మూవ్ అవుతుందంటే J సైడ్ అంటే లైక్ Y డైరెక్షన్ వైపు మూవ్ అవుతున్నాం కాబట్టి Jతో రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇటు మూవ్ అవుతున్నాం అనుకోండి ఇలాగా, సో I అంటే X డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం కాబట్టి Iతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలాగా క్యామ్ సాఫ్ట్వేర్లో ప్రొడ్యూస్ అయినప్పుడు వస్తుంది IJK. నెక్స్ట్ ABC. సో ABC అంటే రోటరీ యాక్సిస్. సో ఇంట్రడక్షన్ దాంట్లో కూడా ఉంటుంది ఆ వీడియోలో. సో ABC అంటే ఏంటి, సో Xని రిప్రజెంట్ చేసేది A, Yని రిప్రజెంట్ చేసేది B, Zని రిప్రజెంట్ చేసేది C అని. సో నెక్స్ట్ మిషన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఎలా అంటే ప్రతి మిషన్కి ఒక సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది, ఆ సెంటర్ పాయింట్ కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట దానికి. సో అది దాటి మనం ఎక్కడైతే వర్క్ పీస్ పెడుతున్నామో ఆ డేటా అనేది దాన్ని చూపిస్తే ఆ ఏరియాలో మిషనింగ్ అనేది చేస్తున్నాం. అది మిషన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో తర్వాత వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే చెప్తుంది కదా. సో వర్క్ పీస్ అనేది ఎక్కడ ఉంది అనేది మిషన్కి మనం టచ్ చేసి కానీ లేదంటే దాని డేటా కానీ ఇస్తే అది ఆ ఏరియాలో, ఓకే ఈ ఏరియాలో వర్క్ పీస్ ఉంది, నేను తీసుకున్న కోడ్ అంతా ఈ ఏరియాలో రన్ చేయాలి అనేది తీసుకుంటుంది అన్నమాట. సో అప్పుడు ఈ ఏరియాలోనే మిషనింగ్ చేస్తుంది. సో టాప్ వ్యూ, లెఫ్ట్ వ్యూ అంటే ఇది ఏమో ఐసోమెట్రిక్. ఓకే. అండ్ సెకండ్ ఇంకోటి ఉంటుంది, అదేంటంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటుంది. సో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటంటే ఒక ప్లేన్ కింద ఉంటుంది, సారీ ఒక XY కోఆర్డినేట్స్ కింద ఉంటుంది, బట్ XY అయితే రిప్రజెంట్ చేయాలి. సో ఇది వచ్చేసి 360 డిగ్రీస్లో యూజ్ చేస్తాం. 0, 90, 180, 270, మళ్ళీ బ్యాక్ టు ఇక్కడ 360 రాసుకోవచ్చు, లేదంటే మళ్ళీ 0 రాసుకోవచ్చు.
సో ఇది ఏంటంటే పీసీడీ హోల్స్ అనే వాటికి బాగా యూజ్ చేస్తారు. పిచ్ సెంటర్ డయామీటర్. సో దీనికి ఏంటంటే దీని రిప్రజెంటేషన్ ఎలా చేస్తారంటే R,5తో రిప్రజెంట్ చేస్తారు. సో ఆర్ అంటే రేడియస్, పై అంటే యాంగిల్ అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఒక 16,45 అని ఇస్తారన్నమాట. సో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్పి ఇలా ఇస్తారు. సో 16 ఇక్కడ నుంచి 16 రేడియస్ విత్ 45 డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇది ఒక పొజిషన్ కానీ తీసుకుంటాం. సో అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్, సో మనకి ఇంకా ఎక్కువ నెంబర్స్ కావాలంటే ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో నాకు ఇలా ఇక్కడ ఇలా హోల్స్ కావాలనుకుంటే ఇలా హోల్స్ అనేది వస్తుంది. సో ఇలా రిప్రజెంట్ చేసుకోవడానికి పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది కోఆర్డినేట్ సిస్టమ్ గురించి.